హాయ్ హలో వెల్కమ్ టు ద సరదా సర్కాజం ఛానల్. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఎవరు యష్మి అండ్ ప్రేరణ మాట్లాడుకుంటారు మనకంట గురించి. ఏమనంటే అసలు ఎట్లా ఉంచుతారు జనాలు, నేను 5 వీక్స్ అవుతుంది ఆల్మోస్ట్, ఆయన కనబడతలేదు, ఆయన కన్నింగ్ అది ఇది అక్కడికి చేస్తారు, అది అసలు ఎట్లరా అని చెప్పేసి మాట్లాడుకుంటుంటే ప్రేరణ అంటది, నువ్వే కదరా ఇంకా ఫ్రెండ్, నాకు ఫ్రెండ్ అన్నట్టు చేస్తావు అంటే, అరే ఆయన స్టోరీ కనెక్ట్ అయ్యారా, కొంచెం సేమ్ ఉంటుంది కదా అని చెప్పేసి యష్మి చెప్తుంది. తర్వాత వెంటనే మన పూల్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. అందులో విష్ణు ఆయన నిఖిల్ ఆడతారు. నిఖిల్ కేసు తొందరనే తీసి కాకపోతే అక్కడ అందులో అవి వేయడం అనేది తొందర వేయడు. విష్ణు అయితే ఎత్తుకుంటూనే ఉంటుంది. ఇంకా మళ్ళీ తర్వాత అంతే, దాంట్లో ఇద్దరు కాకపోతే టైం 10 minutes ఉంటుంది, ఇద్దరు వేయలేకపోతారు. ఆయనకి తొందర తీసినా కూడా అవి వేయలేకపోతారు. కాకపోతే చాలా చాలా బాగా ఆడాడు. పూలు అవి వేయడం కూడా కష్టమే. ఓడిపోయారు కాబట్టి అందులో వైల్డ్ కార్డ్స్ 3 ఉండే కదా, అందులో ఇది ఒకటి యాడ్ అంటే తీసేసి మళ్ళీ కొత్త ఫ్రెష్గా పెట్టమంటారు అన్నట్టు, యాడ్ చేయమని చెప్తారు. సో అది మళ్ళీ 2 అవుతారు. అయితే ఇక మనకంటే లెక్క చెప్తారంట, అరే ఆల్రెడీ 2 అయ్యాలి కదా, మళ్ళీ ఇంకొక 2 గేమ్స్లో మళ్ళీ ఓడిపోతాం, మొత్తం అయిపోతారు, 12 మెంబర్స్ అవుతారు. అని ఏదో లెక్కలు చెప్తారు. 8 మెంబర్సే రారు, ఈవెన్ మెంబర్స్ వస్తారు అని చెప్పేసి. నాకు ఎందుకో కావాలని మనకంటకు ఎక్కువ అసలు చిన్న చిన్న అని చెప్పడం ఎందుకు, స్క్రీన్ స్పేస్ ఎందుకో ఎక్కువ ఇస్తారు కావాలని అని అనిపిస్తుంది నాకైతే. చూడండి ఇంకా తర్వాత కూడా అన్నిట్లో ఏదో రకంగా మనకంటూ ఉంటూనే ఉంటాడు. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే బ్యాలెన్స్ టాస్క్ ఇస్తారు. బ్యాలెన్స్ టాస్క్లో కూడా మణికంఠ అండ్ యష్మి వస్తారు. అఫ్కోర్స్ మణికంఠ చాలా బాగా ఆడిండు, యష్మి కూడా చాలా బాగా ఆడతారు. ఏమైతే మణికంఠ కొంచెం అతనే అసలు ఫస్ట్ ఎక్కువ వేస్తూ ఉంటాడు, కాకపోతే అతనికి బ్యాలెన్స్ చేయడం కొంచెం బాల్స్ కరెక్ట్గా పెట్టడం రాలేదు. తర్వాత అందులో యష్మి టీం వాళ్ళు గెలుస్తారు. సో యష్మి టీం వాళ్ళు గెలవడం వల్ల ఇందులోకి వెళ్ళి ఎవరినో ఒకరిని తీసేయాలి అని అన్నప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంటే అందరూ సీత అంటే ఇమ్యూనిటీ ఉంది, మళ్ళీ తర్వాత ఇంకొకటి ఎవరు ప్రేరణ కూడా ఇద్దరు నామినేషన్లో లేరు అనే పాయింట్ మీద చెప్తారు. ఇంకోటి మనకంటది ఏమో మన విష్ణుప్రియ అంటది, ఇన్పుట్స్ ఇస్తే తీసుకోవట్లేదు, ఫస్ట్ మెయిన్గా ఇందులో తీసుకోవాల్సిందే ఇన్పుట్స్, మరి గేమ్ కూడా అయిపోయింది కదా అన్నట్టుగా కొంతమంది చెప్తారు. సో చెప్పిన తర్వాత సీత నేను డిసిజన్ తీసుకుంటా అది అని చెప్పేసి అంటది. కానీ నబీల్ ఒక మంచి పాయింట్ చెప్తాడు. ఏమంటాడంటే, సీత నీ టీంలోకి వాడు వచ్చిందే నువ్వు ఛాన్సెస్ ఇస్తావు అని చెప్పేసి, మళ్ళీ వాళ్ళు అక్కడ తీసేసినప్పుడు మనం ఫీల్ అయినాం కదా, ఇక్కడ తీసేయద్దు అన్నట్టుగా కొంచెం చెప్తాడు. నాకు అది భలే అనిపించింది అది. కాకపోతే ఈమె తీసుకుంటా అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ మనకంటే పేరు చెప్తుంది. నాకైతే కరెక్ట్ అనిపించలేదు మనకంటే తీసేయడం. అఫ్కోర్స్ విష్ణుని తీసేయచ్చు కదా, విష్ణు ఎట్లా ఉన్నాయి ఏం గేమ్స్ ఆడదు, ఆల్రెడీ ఒక గేమ్ ఆడేసింది, విష్ణుని తీసేస్తే అయిపోవేమో అని అనిపించింది. మనకంటే తీసేయడం ఫేర్ అనిపించదు. తర్వాత మనకంటే ఒకటే కూర్చొని పాపం నాకు ఓకే సీత ఏ డిసిజన్ తీసుకున్న ఫేరే, ఇంకొంచెం ఆడాల్సింది అది అని ఫీల్ అవుతారు. ఇక్కడ కూడా చూసేలా ఆయనకు ఆ స్పేస్ ఇస్తారు కొంచెం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకంటే గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమని నాకు యష్మి అంటే నాకు మనకంటే చూస్తే చాలా పాపం అనిపిస్తుంది రా అని చెప్పేసి, వీళ్ళు తీసేసినప్పుడు ఏమో ఏం కాదట, వాళ్ళు తీసేస్తేనేమో పాపం అనిపిస్తుంది అంట. మళ్ళీ తర్వాత ఏంటిది పృథ్వీ అంటాడు డిస్కషన్లో, అరే వైల్డ్ కార్డ్ వస్తే ఏంట్రా రాని, మనం ఇక్కడ ఆడాల్సిన గేమ్ మంచిగా ఆడినామా లేదని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నాకు ఇది భలే అనిపిస్తుంది నిజంగా. వైల్డ్ కార్డ్ ఆపడం అనేది కరెక్ట్ కాదు, వీళ్ళంత గేమ్ ఆడతారు అనేది పాయింట్. నెక్స్ట్ ఒక బాల్ టాస్క్ ఇస్తారు, అంటే వాటిని ఇట్లా తిరుగుతూ ఉంటుంది, అందులో వేయాలి. ఆ బాల్ టాస్క్లో నాకైతే సీతకు అసలు తనన్న బ్రెయిన్ లేదేమో అనిపించింది. అబ్బా మీకేమనిపించింది? ప్రతిసారి నబీల్ని పంపించడం ఏంటి, నబీల్ ఇంకా నేను ఆడితే ఎట్లయినా గెలిచేస్తానంటే ఎట్లా గెలుస్తాడు? అదేమన్నా నిజంగానే స్ట్రెంత్ని బట్టిచ్చేదా లేకపోతే మెంటల్ని బట్టిచ్చేదా? జస్ట్ నార్మల్ చిన్న పిల్లలు ఆడే గేమ్ లాంటిది, అది తిరుగుతూ ఉంటుంది, మనం వేస్తే పడచ్చు పడకపోవచ్చు, ఇట్స్ అండర్ వాట్ ఎవర్. సో ఆ టీం నుంచి ఆదిత్య ఆడతాడు, నబీల్ని పంపిస్తుంది. నాకైతే అసలు ఎంత నైనిక అసలు ఒక్క గేమ్ కూడా ఆడలేదు అప్పటి నుంచి, ప్రేరణ ఆడలేదు, వాళ్ళిద్దరిని పంపచ్చు కదా, లేకపోతే ఆమెనే రావచ్చు. నేను ఆమె నిన్నట్టు నేను ఏ గేమ్ ఆడలే అని ఎవరిదాకా మనకంటే తీసేసినప్పుడు అన్నది, మరి నువ్వన్నా రావచ్చు కదా. నబీల్ పంపించి నేను ఎట్లనే గెలుస్తా అనడం, మరి ఆడలేదు గెలవలేదు. ఆదిత్య అట్లనే ఈజీగా వేసిస్తాడు 5 balls, విన్ అయిపోతాడు. తర్వాత ఏం చెప్తారు అంటే శక్తి టీం వాళ్ళే వీళ్ళ టీం నుంచి ఒకరిని తీసేయాలి అని చెప్తారు. అప్పుడు అందరూ డిస్కస్ చేస్తూ ఉంటే ఎవరో నిఖిల్ అంటాడు, ఏమనంటే ఊకే నబీల్ని పంపిస్తారు కదా, వాళ్ళకి ఛాన్సెస్ రావాలంటే నబీల్ తీయాలి అని అంటాడు. కాకపోతే వాళ్ళు ఏమో మళ్ళీ ఫిట్ అని చూడాలి కదా, పోయినసారి అయినాయి అని మళ్ళీ లైట్ తీసుకొని సీతను తీసేద్దామని పృథ్వీ అంటాడు. అదే ఇక వాళ్ళు డిస్కస్ చేసి సీతనే తీసేస్తారు. ఎందుకనంటే యష్మి అంటది ఇక్కడ కూడా, అరే నబీల్ని ఎందుకు తీసుకొచ్చింది, ఆమె ఆడలే కదా, ఆమె ఆడచ్చు కదా, ప్రేరణ ఇంకా ఉన్నారు కదా ప్రతిసారి అదేమైనా ఫిజికల్ టాస్క్ అట్లా అని చెప్పేసి అంటది ఆమె కూడా. సో వాళ్ళు కూడా అవే రీజన్ చెప్తారు, మీరు కరెక్ట్ డిసిజన్ తీసుకోలేదు, మళ్ళీ తర్వాత నామినేషన్లో లేవు అని చెప్పేసి చెప్తానే సీత ఏడవలసిన అవసరం ఏం లేదు. ఆమె మేబీ ఇప్పుడు ఉంటే ఆమెనే వెళ్ళిపోయేదేమో, లేకపోతే చూడాలి. నాకైతే కరెక్ట్ డిసిజన్ అనిపించింది. మరి నైట్ అక్కడ అందరూ కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు ఎందుకు తీసేసినాం అని చెప్పి.
అప్పుడు అంటారు, "అరే! నువ్వు ఇవన్నీ కాదురా, లాస్ట్ టైమ్ గూడా ఎవరిని నబిల్‌ని తీసేసినప్పుడు నన్ను తీసేసి ఉండాల్సింది కావాలంటే" అని అన్నావు గదా! సో, అందుకని ఇప్పుడు కూడా అట్లనే ఆలోచించి తీసేసినామంటే, నేను అస్సలు అనలేదు అని అంటది. కానీ అన్నది ఖచ్చితంగా. "మీరు కావాలంటే నన్ను తీసి ఉండాల్సింది, అతన్ని ఎందుకు తీసేసిల్లు" అని. అంటే ఇట్లా క్యాజువల్‌గా అనేస్తా ఉంటది ఏదో ఫ్లోలా. కాకపోతే అన్నది. అక్కడ నైట్ సోఫాలో ఇక డిస్కషన్ జరుగుతది. తర్వాత పడుకునే ముందు లాస్ట్‌కి ఏం చెప్తారంటే యష్మి అండ్ ప్రేరణ ఎవరు సారీ, యష్మి, పృథ్వీ, నిఖిల్ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. అరే ఆమె ఇంకా ఇంకి పిక్కి పాంకి వేసి ఆడిందట ప్రేరణకున్న ఆమెకు. అట్లేదు ఇంక నేను స్ట్రాంగ్‌గా తీసుకున్నాను, మనతో ఆర్గ్యూ చేసింది అని చెప్తది. కానీ సీత డెసిషన్ అయితే ఇట్స్ లైక్ రాంగ్, నబిల్‌ని పంపించడం అనేది. ఇట్స్ లైక్ చిన్న పిల్లల గేమ్ కథని ఆడనోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంటే అయిపో, లేకపోతే ఈవెన్ ఆడితే అయిపో. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఓకే బాయ్, గుడ్ నైట్. అరడే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.